పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ప్రతి అమావాస్య సార్, ప్రతి అమావాస్య రోజు నాకు నరకం కనబడుతుంది. ఆ అమావాస్య రాగానే ఏంటేంటో సామాన్లు, నల్ల నువ్వులు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పువ్వులు, పసుపు కుంకుమలు ఇలా విపరీతమైన సామాన్లు తీసుకొచ్చి ఒక రోజు ముందే పెద్ద లిస్ట్ సార్. ఆ ఆ! సామాన్లకు 10,000 అవుతుంది ఇంట్లో. 10,000 ఆయన తెచ్చినది మొత్తము సాలరీ అంతా ఆ పూజకే, ఆ సామాన్లకే అవుతున్నది. కాదమ్మా. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఏదన్నా విచిత్రమైన ధోరణి కానీ, వింతగా బిహేవ్ చేయటం, ఎక్కువగా దేవుడిని నమ్మటం, లేదా నమ్మకపోవటం, ఇలాంటివి అలాంటి ఏమన్నా అంటే స్పెషల్‌గా ఏదన్నా నువ్వు గమనించావా? అలాంటి ఏం లేదు మేడం. చాలా చక్కగా ఉండేవాడు. మేము వారానికి ఒకసారి శనివారం అలా మేము టెంపుల్ కూడా వెళ్తాం మేడం. బాబు, నేను, మా వారు చక్కగా ఉండేవాడు. ఈ 2 సంవత్సరాల నుంచే అసలు చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళ మేడం. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నట్లుగా ఏమన్నా తెలుసమ్మా నీకు? వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాను మేడం. ఇలా సంగతి ఇలా అవుతుందంటే, "ఏం గాదులే, ఏం లేదులే, తగ్గిపోతది" అన్నట్టుగా వాళ్ళు గూడా మాట్లాడుతున్నారు మేడం ఇలానే. ఇటువంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మన దగ్గరికి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా అందరితో అటువంటి వాళ్ళతో మాట్లాడే విధంగానే ఇది కూడా నేను నీతో చెప్తున్నాను. ఎవరో ఏదో చేతబడి చేస్తున్నారు, లేదంటే నల్లమందో పచ్చమందో పెట్టారు అనేటటువంటి ఉద్దేశంతో, ఒక అనుమానంతో అతని శరీరం అనేది వీక్ అయిపోతుందనే భావంతో ఉండటం అనేది ఒకటి. దానికి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ బాబాల దగ్గరికి వెళ్ళటం, లేదంటే గురూజీల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఏమంటే దానికి న్యూట్రలైజ్ చేయటం గురించి కొన్ని కార్యక్రమాలు చేయించటం. లైక్ బ్లాక్ మ్యాజిక్ అంతేనంటారా? బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది కాబట్టి బ్లాక్ మ్యాజిక్కి విపరీతమైన మ్యాజిక్ సలహాలు, సూచనలు ఇటువంటి దాన్ని ఖండించడం కోసమా? దాన్ని న్యూట్రలైజ్ చేయటం గురించి, అరే బాబు నీ మీద ఇది అది ప్రభావం పడుతుంది కాబట్టి నువ్వు ఏబీసీ. ఇప్పుడు నువ్వు నాకు చెప్పవలసింది ఏంటంటే, అతను చేతబడి అనేటటువంటి అంశం వరకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడా, ఈరోజు మీరు ఫోన్ కాల్ చేయటం అటువంటి ఇబ్బంది వల్ల అతను శారీరకంగా వీక్ అయిపోతున్నారనే అంశం గురించా, లేదంటే ఆ చేతబడి అనేటటువంటి అంశాన్ని చూపెడుతూ ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్తూ ప్రతి అమావాస్య విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతూ దాంతోపాటు ఇంట్లో ఫ్యామిలీని విచిత్రంగా ప్రవర్తించడం అనే అంశం గురించి మీరు మాకు కాల్ చేశారా? ఈ ఆ! రెండిట్లో ఏది పెద్ద చేతబడి సమస్య? గురించే సార్. చేతబడి గురించే. నాకెవరో ఏదో చేశారు మానసికంగా, శారీరకంగా 24 గంటలు అదే ఆలోచనలో ఉంటున్నాడు. అమావాస్య వచ్చిందంటే అది లోదుస్తులు ఉంటాయి కదా సార్. ఎవరికి చెప్పుకోమంటారు ఇలాంటి బాధ? ఏ ఆడదానికి రాకూడదు సార్. లోదుస్తులు తలకు చుట్టుకొని, నా బ్లౌజ్ నడుముకు కట్టుకొని, చీర కట్టుకొని, గాజులేసుకొని, పిచ్చి పిచ్చి కేకలు, పిచ్చి పిచ్చి అరుపులు. నా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా ఈ సౌండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఇద్దరు ముగ్గురు అడిగితే నేను ఏదో ఒకటి మేనేజ్ చేశాను. హెల్త్ బాగాలేదు, మా చుట్టాలు వచ్చారు, అదొచ్చారు, ఇదొచ్చారు అని నేను ఎన్ని రోజులు అని చెప్పుకుంటూ ఉండాలి. అంటే ఇది ఓన్లీ అమావాస్య రోజు ఒక్క రోజేనమ్మా? మిగతా రోజుల్లో అపరిచితుడిలాగా మిగతా అన్ని రోజులు నార్మల్ అయిపోతాడా? ఆ ఒక్క రోజే సార్, అమావాస్య ఒక్క రోజే. ఆ ఒక్క రోజే. సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంటి నిండా మొత్తం 10-15 వేల సామాన్లు రెడీ తీసుకొచ్చి పెడతాడు. చేసుకుంటాడు. ఆ రోజు కోడిని కట్ అంటే చేసి ఆ. ఆ రక్తము బొట్టు పెట్టుకొని నన్ను కూడా పెట్టుకో అని పెడతాడు మేడం. ఆ బొట్టు మళ్ళీ అమావాస్య వరకు కంటిన్యూగా పెట్టుకుంటాడు మేడం. ఆ, కంటిన్యూగా పెట్టుకుంటాడు. మళ్ళీ నిన్ను ఎర్ర కూడా ముద్ద పెట్టుకోమంటాడమ్మా? నీ 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 నుదుటి మీద కూడా బొట్టు ఉండాలా? నాకు కూడా కంపల్సరీ ఉండాలా మేడం. నన్ను కూర్చోబెడతాడు లాగి. పిల్లలకి పెడతాడా? బాబుకు పెడతాడా? బాబు పరిస్థితి ఏంటి? పిల్లోడు భయభ్రాంతులకు గురైపోయి భయపడి రాత్రంతా కేకలు పెట్టి అరుస్తున్నాడని మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాను. 2 సంవత్సరాలైంది దాదాపుగా. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నాను. ఈ కోడిని కట్ చేసి బొట్టు పెట్టుకోవడము, అన్నం ముద్దలు ఉంటాయి కదా మేడం, ఆ ఆ అన్నం ముద్దకి పసుపు కుంకుమలు కలిపి 3 తోల దగ్గర వేసిరా అని చెప్పడము. ఇదంతా ఎవరమ్మా? అంటే ఇంత పిండి తేవాలి, ఇంత ఇది తేవాలి, ఈ కార్యక్రమం అంతా చెప్పేటటువంటిది ఏమైనా పుస్తకంలోంచి చదివి చేస్తున్నాడా, లేదంటే ఎవరన్నా సూచనలు చెప్తున్నారా అతనికి ఇలా చేయాలని? ఒక గురువు గారు సూచనలు చెప్తున్నారు. దాని ప్రకారం చేస్తున్నారండి. ఆయన ఏది చెప్తే అది దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఆయన మాటలే వింటున్నాడు. ఆయన ప్రతిదీ చెప్తాడు. ఆయన చెప్పిందే ఈయన చేస్తాడు డాక్టర్ గారు. కదమ్మా, ఇప్పుడు 2 ఇయర్స్ బట్టి ఇదే కార్యక్రమం ప్రతిరోజు అమావాస్య జరుగుతుంది కదా, మరి 6 మంత్స్ బట్టే కదా గురూజీ చెప్తున్నది. మరి అంతకుముందు వేరే వేరే కాంటాక్ట్స్ వేరే వేరే అన్ని చేశాడు. కానీ ఈ గురూజీని తప్పకుండా పాటిస్తున్నాడు మరి. ఏది 6 మంత్స్ బట్టు అతనే టీచర్, డైరెక్టర్ అంతా ఇతనే. అవును. ఒకవేళ నువ్వు చేయనన్నావనుకో, ఎదురు తిరుగుతున్నావనుకో, అప్పుడు ఏమంటాడమ్మా? అమ్మో! ఆయన చెప్పిన మాట వినాలి మేడం. లేకపోతే ఆ రోజంతా పిచ్చి పిచ్చయి అంత మెంటల్ లాగా, ఒక సైకో లాగా ప్రవర్తిస్తాడు ఇంట్లో.
కొట్టడము, తిట్టడము, చేతికి ఏదొస్తే అది పడేయడము, విరగొట్టడం అది చాలా సార్లు జరిగింది. అందుకే భయపడి ఆయన చెప్పినట్టు ఆయన మంచి దారిలో పెట్టాలని ఆయనతో ఉంటూ ఇలా ఈ చేస్తున్నాను. ఒక్క అంశం కాదు తల్లి, ఈ ఒక్క అంశం తీసి పక్కన పెట్టేసి మిగతా అన్ని ఇష్యూస్ లో బాగానే బాధ్యతాయుతంగా ఉంటాడా? రెస్పాన్సిబుల్ అయిన అతను అన్నిట్లో బానే మనిషి ఉంటాడు మంచోడే, సార్. ఇంక ఇతరత్ర చెడు అలవాట్లు అవి ఏమి లేదు. ఏం లేదు సార్, సంపాదన అన్నిట్లో ఏదైనా ఉంటే బానే కనుక ఇంటికి ఖర్చు పెడతాడు, లేదంటే ఈ పూజా కార్యక్రమాలకి ఈ మూఢనమ్మకాలకి ఖర్చు పెడతాడు. బాధ్యతాయుతమైన మనిషి అవును సార్. కాదు నాన్న. కొడుకు కనిపించకుండా పోయాడు అనేటటువంటి ఒక తండ్రిగా అతనికి మనసు పిండట్లేదంటావా? అంటే అప్పుడప్పుడు గుర్తొస్తది, వీడియో కాల్ చేసి మాట్లాడతారు. తర్వాత ఇంకా మళ్ళా పూజలు అంటాడు, మళ్ళా ఆరోగ్యం బాగాలేదు అంటాడు, మళ్ళీ ఇది నొస్తుంది అది నొస్తుంది, మళ్ళా ఇది అని మళ్ళా పాత మాటకి తెస్తాడు. సో కంప్లీట్ గా ఆ లూప్ లోనే ఉన్నాడు కాబట్టి అతనికి కొడుకు మిస్ అయినటువంటి పరిస్థితి గుర్తుకు రావట్లేదు. ఇంకా అన్ని పక్కన పెట్టేశాడు. ఈ పూజ, ఈ మూఢనమ్మకం తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఈ పూజ, క్షుద్ర పూజలు, ఆయనకు కావాల్సిన సామాన్లు, ఆయనకు 3 తోవలు ఇవి తీసుకురావాలా, అవి తీసుకురావాలి, సామాన్లు, నల్ల నువ్వులు, కొబ్బరికాయలు అంటాడు, కోడి అంటాడు, పువ్వులు అంటాడు, పసుపు, కుంకుమ, నల్ల బట్ట, నల్ల జాకెట్ బట్ట, బూడిది గుమ్మడికాయలు 3 తోవల పడేయాలంటాడు, నిమ్మకాయలు గడపలకు కోసి కట్ చేస్తాడు. ఏంటేంటో ఇంకా గురూజీ చెప్పిన అన్ని తూచా తప్పకుండా రైట్ అమ్మా. పాటిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఇది నీది ఒంటరి పోరాటమా? నీతో పాటు ఎవరన్నా సపోర్టివ్ గా ఉన్నారు? ఇప్పుడు బాబు అక్కడ పెరుగుతున్నా అంటే ఖచ్చితంగా మీ అమ్మ నాన్నలు అడుగుండాలి, ఏమమ్మా బాబు ఇక్కడ ఉంటున్నాడు, ఏంటి మీ ఆయన పరిస్థితి అని. వాళ్ళకి తెలుసా ఇదంతా? తెలియదా? అంటే నేను మామూలుగా చెప్పాను డాక్టర్ గారు, అది తగ్గిపోతుందిలే, ఆయన ఊరికే ఆయన చదువుకున్నాడు కదా, అలాంటి ఏం పట్టించుకోడు, మామూలుగా చేస్తున్నాడులే, సర్దుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. అయితే డాక్టర్ గారు, సాధారణంగా మనం లంకి బిందుల కోసం ఇలా చేయటం చూస్తుంటాం, క్షుద్ర పూజలు ఇలాంటివి. ఆరోగ్యం బాగోలేదనో, లేదా నేను డబ్బు సంపాదించాలను, ఇలాంటి వాటిని కూడా ఇంత పీక్ స్టేజ్ లో పూజలకి వెళ్ళిపోతా ఉంటారండి. ఇది ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అంటారు. ఇది ఒక మానసిక సమస్య. మానసిక సమస్య అంటే ప్రతిరోజు ఉండాలి కదండి అని చాలా మంది అంటారు. అమావాస్య రోజు వస్తుందంటే ఎందుకు కనుక వస్తుంది? మానసిక సమస్యలు అన్నీ కూడా ఎపిసోడిక్ అంటూ ఉంటాం. అంటే అది హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది నెలలో 1-2 రోజులు మాత్రమే. అది కూడా లూనార్ అంటే మూన్ యొక్క మూమెంట్ బట్టి బ్రెయిన్లో హార్మోనల్ సిస్టమ్ మారటం వల్ల అలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తనని ఇటువంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అందుగురించే ఇందాక మనం రజితతో మనం మాట్లాడిన అంశం ఏంటో గుర్తుందా? అమ్మ నీకు ఇతను క్షుద్ర పూజలు ఇవి చేస్తున్నాడు అనేటటువంటి సమస్య, లేదంటే ఏదో పూనింది పాకింది అనేటటువంటి ఉద్దేశంతో అతను శారీరకంగా మానసికంగా వీక్ అయిపోతున్నాడు అనేది. ఇప్పుడు ఏంటంటే ఒక సమస్యకి 2 సమస్యలు వచ్చినాయి పాప మా అమ్మాయికి. ఇన్ఫాక్ట్ 3 సమస్యలు. ఏంటంటే అతను మానసికంగా ఇది అయిపోతున్నాడు, ఆర్థికంగా ఈ విచిత్రమైనటువంటి పూజల వల్ల ఇల్లు చిన్న భిన్నం అవుతుంది, కొడుకుని ఇంటి నుంచి బయటకు పంపించేటటువంటి పరిస్థితి వచ్చింది, ఎక్కడో పెరుగుతున్నాడు. సో ఇవేంటంటే అన్ని విధాలుగా అంటే ఓన్లీ ఆ మానసిక పరమైనటువంటి అంశమే కాకుండా ఇతను తీసుకునేటటువంటి అదర్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, అదేంటంటే ఈ అమ్మాయికి జీవితం లేకుండా చేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా చెప్పలేము. మనం ఎన్ని కేసులు చూసాము, కన్న పిల్లల్ని చంపేసుకున్న దృశ్యాలను కూడా చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒక హిప్నోటిక్ టెండెన్సీ అనమాట. ఇంకా స్వామీజీ యొక్క స్వామీజీ అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ వాళ్ళ యొక్క మాట పవర్ ఇటువంటి మెంటల్ స్టేట్లో ఎలా ఉంటుంది అంటే కనుక ఒక కనిపించినటువంటి ఒక అంశం గురించి అతను కనిపించేటటువంటి ఒక పద్ధతిని చెప్తా ఉంటాడు. ఇతను కనిపించట్లేదు, ఏంటి ఆ నల్లమంది ఏంటి, ఆ పచ్చమంది ఏంటి, ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేటటువంటి అతను కనిపించట్లేదు. అతను ఏం చేస్తున్నా అంటే ఆ స్వామీజీకి ఇది డాక్టర్లు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎదిరింటి వాళ్ళు కానీ చెప్పలేనటువంటి దానికి ఇతని కళ్ళకు కనిపించేటటువంటిది ఒకటి చెప్తున్నాడు. ఎప్పుడైతే కనుక ఈ పూజ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది దాని మటుకు అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ పూజ చేయటం వల్ల ఇలా నేను నార్మల్ అయిపోయానేమో అని అనుకుంటారు. సో ఆ పూజ మీద ఆ స్వామీజీ యొక్క మాట మీద ఇంకా నమ్మకం అనేటటువంటిది అంచెలంచెలుగా పెరుగుతుంది. ఏ స్టేట్ వరకు వెళ్తుందంటే ఆ హిప్నోటిక్ స్టేట్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఏమయ్యా రేపొద్దున మీ ఆవిడ యొక్క రక్తం తీసుకురా అని అన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అటువంటి సంఘటనల సందర్భాలు మనం చూసాం. పిల్లల్ని కూడా దీనికి త్యాగం చెయ్యి అంటే కనుక పిల్లల్ని కోసినటువంటి సందర్భాలు కూడా మనం చూసి చంపినటువంటి సందర్భాలు, బలి చేసిన సందర్భాలు చూసాం. ఇంకొకటి డాక్టర్ గారు చెప్పండి. నేను అతని నంబర్ డైరీ చూసాను, ఇతను ఎవరికి ఫోన్ చేస్తున్నాడు ఏంటి అంటే కంటిన్యూగా 6 నెలల నుంచి అతను ఫోన్ చేస్తే నేను మాట్లాడాను. మా వారు ఇలా చేస్తున్నారు, ఎందుకు మా వారిని ఇట్లా వదిలిపెట్టండి, ఇన్ని డబ్బులు అవుతున్నాయి అది అంటే ఆ గురుజీ నన్ను అంటున్నాడు, నువ్వు నగ్న పూజలు చేయాలి,
నీతోనే పెద్ద సమస్య. నువ్వు నగ్న పూజలు చేస్తే నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడు, చాలా బాగుంటాడు. నా ఒంటి మీద నూలు పోలు కూడా ఉండకూడదు. అట్లా నగ్న పూజలు చేయాలి నువ్వు. ఆ సామాన్లు రాసిస్తాను, నీకు చాలా సామాన్ పడతాయి, దానికి నువ్వు రా, నీ భర్త మంచిగా చేస్తా. నేను ఒక్క 2 సార్లు 3 సార్లు నువ్వు వచ్చి కనబడ్డావంటే మొత్తం పటాపంచలు చేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడంటమ్మా అప్పుడు అతను? మీకు ఏమన్నా సంపదని క్రియేట్ చేస్తాడా, లేకపోతే మీ ఆయన ఆరోగ్యాన్ని బాగు చేస్తాడా? ఏం చెప్తానంటాడు? ఆరోగ్యం బాగుపడుతుంది, నీకు లక్ష్మి ఉంటది, నీ కొడుకు నీ దగ్గర ఉంటాడు, నీ లక్ష్మి ఉంటుంది. కుటుంబం బాగుంటది, నీకు ధనలక్ష్మి తాండవిస్తది ఇంట్లో అని ఏదో చెప్తున్నాడు. అది కదమ్మా, ఇప్పుడు ఇది డబ్బులు అనేది కేవలం ఈ పూజా కార్యక్రమాలు జరిగేటటువంటి ఖర్చేనా, లేదంటే మీ హస్బెండ్ అక్కడ ఫండింగ్ కూడా చేస్తున్నాడు, అంటే ఏమైనా మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందా? నాకు ట్రాన్సాక్షన్ అనేది కూడా కనిపించింది, ఆయనకు డబ్బులు వేస్తున్నాడు ఈ పూజ అంతేలే, ఇప్పుడు చెప్పినందుకు ఎందుకంటే ఇవన్నీ. ఖచ్చితంగా అక్కడ ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ అనేది లేకుండా ఊరికనే ఎందుకు అతను టైం, గురు అతను ఎందుకు స్పెండ్ చేస్తాడు టైము? అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీలాంటి ఆడవాళ్ళను కూడా వాళ్ళు బలిపశువులు చేస్తారమ్మా. ఈ విధంగా వాడుకునే దాని ప్రయత్నం కూడా జరిగింది. అదృష్టం కొద్ది ఏంటంటే నీకు అటువంటి మూఢనమ్మకాలు అనే ఆలోచన లేదు కాబట్టి నువ్వు త్వరితరగా అందులోంచి బయటకు వచ్చి మా గోటి వాళ్ళకి కాంటాక్ట్ చేయటం అనేది అవును మంచి సార్. కార్యక్రమం. ఇప్పుడు ఏం చేద్దాం? మీ హస్బెండ్ తో మాట్లాడదామా? మరి ఒకసారి మాట్లాడించమంటావా డాక్టర్ గారితో? లేదు మేడం అని చెప్తే వినే స్టేజ్ దాటిపోయింది మేడం. ఏమైనా నాకు దేవత వస్తుంది, ఆవహిస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, నువ్వు ఉండు, సైలెంట్ గా ఉండు, అదిగో నా చెవులో ఏదో చెప్తుంది అన్నట్టుగా. కాదమ్మా, మూడో మనిషి కదా, ఈయన మాట్లాడిన వింటంటావా? లేదు మేడం, ఇప్పుడు ఆయన ఈయన స్టేజ్ లో లేడు, ఇవాళ అమావాస్య, ఆయన ఇంకా ప్రిపరేషన్ పూజ అని అదని ఇదని ఇంకా ఓహో. అస్సలు మన మాట వినడు. ఆయన అంతా బిజీ మేడం. నాకు ఇవాళ దేవుడు కనబడతాడు, దేవుడు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు అని ఇంకా ఆయన లోకం ఇంకా వేరే లోకంలో ఉంటాడు, మన అదేలేమ్మా. లోకంలో ఉండడు. ఇప్పుడు గురూజీ చెప్పారు కదా, ఈయనకి ఇలా చెయ్యి, అలా క్షుద్ర అదే. పూజలు చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పాడు కదా. ఆ అతనితోనే ఒకసారి మాట్లాడితే మేబీ నేను వింటాడేమో అని నాకు అనిపిస్తుంది అవును, డాక్టర్ గారు. అవునమ్మా, అది మంచి పాయింట్. ఎందుకంటే కనుక మీ ఆయన ఒక్కడనే కాదు, మీ ఆయన లాంటి వాళ్ళని చాలా మందిని కాపాడిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఈ మాట వింటాడా గురూజీ? అంటే నీతో అయితే మాట్లాడతాడేమో, అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు అమ్మ పూజకని అంటాడేమో. ఇప్పుడు నువ్వు లొంగేవనే ఆలోచనతో మాట్లాడితే మాట్లాడుండొచ్చు. ఆ తర్వాత ఇలా డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడతారంటే ఎంతవరకు అని? ఎంతవరకు అతను అంగీకరిస్తాడో తెలియదు. ఒకసారి ట్రై చేద్దాం అంటే చేద్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒకసారి ఇలాంటి వాటిలో చెయ్యండి సార్, నా భర్త ఒక ప్రాణాలు కాపాడాలి, నాలాగా ఇంకొకరు వేరే వాళ్ళు బలి ఖచ్చితంగా కాకుండా అమ్మా. చూడాలంటే మీరు మేడం గారు నాకు ఎలాగైనా సపోర్ట్ చేయండి యా, ప్లీజ్. ఐఎమ్ రెడీ అమ్మా, ఐఎమ్ రెడీ. మనోడికి తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే నాకు ఇలాంటి గేమ్స్ అంటే ఇష్టం. లెట్ us కనెక్ట్. సార్ కాల్ చేయండి. ఒకసారి కాల్ చేయండి. అయితే కళ్యాణ్ గారు పాపం తను చెప్పలేకపోతుంది, కానీ ఇంకా చాలా విషయాలు మెయిల్లో పెట్టిందండి. చెప్పకూడని విషయాలంటే అయ్యో. తను పడుతున్న ఆ బాధ అతని వల్ల ఎంత అంటే వర్ణనాతీతం. కళ్యాణ్ గారు హలో హలో. ఆ, గురువు గారు, హలో ఎంతమ్మా, బాగున్నావా? ఏం ఏంటి మీ ఆయన బాగున్నాడా? మా వారు ఉంటారా పోతారా అనే డైనమోలో నేనున్నాను. ఏమ్మా, ఏం తెలుసు నీకు? అర్థమవుతుందా? నేను మొన్ననే చెప్పాను కదా, మీ ఆయన గాని బాగున్నారంటే గాని నువ్వు బాగుండాలని గాని నేను ఏం చెప్పాను? ఇప్పుడు వచ్చి అమావాస్య కల్లా ఆ నగ్గ పూజలు తయారు చేసుకోమని చెప్పారు కదా. నగ్గ పూజలు చేసుకుంటే మీ ఇంట్లో లక్క మీద లక్ష్మి కొడుతుందమ్మా. లక్ష్మి నీకేం అర్థమవుతలేదు, నీకు ఎవరు చెప్తున్నారు? నీకేంటి నీ మీద కూర్చున్న శక్తి కాదా? నీకు నీ మీద కూర్చున్న శక్తి పెద్దది, మామూలుది కాదు. మీ ఆయన మీద కూర్చున్న శక్తి కూడా మామూలుది కాదు, మరీ పెద్దది. మీరు ఈ విధంగా మీరు అనుకుంటే ఎట్లమ్మా? ఈ నగ్న పూజకు అన్ని తయారు చేసుకోండి, మీ ఆయన మీరు సుఖంగా ఉంటారు, సుఖ సంసారంతో పిల్ల జల్లతో కొన్న అమ్మవారు మీరు ఎట్లా ఉంటారు అనుకున్నారు? చాలా చాలా పవిత్రంగా అవుతారు. మీ ఇంట్లో లంక బిందులు బంగారు పొగలెళ్తాయమ్మా. మా వారు అసలు పూర్తిగా నా మాట వినకుండా అయిపోయాడు. దేవుడు వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, మాట్లాడకు, అదిగో గాలిలో కనిపిస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అమ్మవారు అభిమారు అనగాము. నా ఇంట్లో కూడా ఇదిగో దెయ్యాలని కట్టేసినా ఇక్కడ శక్తులంతా కట్టేసిన, దానికి కూడా అమావాస్య రక్తదానం చేస్తాను. మీతో కూడా మీకు కూడా మీరు వస్తే మీ పూజ కూడా చేసి మీకు కూడా లగ్న పూజలు చేపించి ఇలాంటి అమ్మవారికి నేను చిట్టి చేస్తే నేను ఏమనుకున్నాను? అమ్మవారికి అభిషేకం చేయాలి అంటే అమ్మవారికి ఉండదరగా నేను చేసే దాంట్లో ఎట్లా ఉంది తెలుసా? నేను చేస్తే ఎన్ని లేచిన పిశాచులు కానీ, ఎంత లేచిన దెయ్యాలు కానీ ఇట్లా 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 కట్టేసుకొని తీసుకొస్తానండి. మీరు అనుకున్నారు మీ ఇంట్లో బంగారు లక్ష్మి పోగలుగుతుంది, నువ్వేం బాధపడకు, మీ ఆయన గురించి దిగులు పడకు. నేను వశీకరణ కానీ ఏది కానీ ఇది ఇచ్చినంటే అది కట్టుగా ఉంటుంది. కానీ మీరు ఎందుకమ్మా నీకు డౌట్? నువ్వు చేస్తారుగా. ఈసారి మరి నేను చెప్పింది ఏం చేశావు? ఇంతకి నేనేం చెప్పాను? గురుగారు హలో, మీరెవరండి మధ్యలో?
గురుగారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నేను నాతో పాటు సీనియర్ హోస్ట్ జయ గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు కాల్ కలపడం జరిగింది. మేము మాట్లాడొచ్చండి? అయ్యో సుమన్ టీవీ వాళ్ళా? అయ్యా మీ సుమన్ టీవీకి ప్రాబ్లం వచ్చిందా? అదే మిమ్మల్ని మీతో మాట్లాడటం మొదలు పెట్టగానే మా సమస్యలన్నీ మాకు గుర్తొచ్చినాయి. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అయితే ఏంటంటే ముందుగా మాకు మీ ఈ నగ్న పూజల యొక్క ప్రొసీజర్ కావాలి. అంటే నగ్నంగా మేము ఉండాలా, మీరు ఉంటారా? మీకు అమ్మవారు కోపడుతుంది. మాకు తెలియదు కదండి, మాకు ప్రొసీజర్ తెలియదు కదా. నగ్నంగా మీరా? మీరు బట్టలు ఇప్పేస్తే అప్పుడు పూజలు మొదలవుతాయా? సో మీరు దానికి రెడీ అయితే మేము సుమన్ టీవీ ద్వారా మేము రెడీ. ఎందుకంటే మేము బట్టలు ఇప్పడానికి మేము రెడీ అయ్యాం. సమస్యలు వశీకరిస్తాను. అమ్మవారి వశీకరణ కానీ స్త్రీ వశీకరణ కానీ అమ్మవారు ఎక్కడ ఉన్నారు, ఎంత లేచిన అమ్మాయి కానీ రావాలంటే 5 నిమిషాలు మీ ముందుకు వచ్చేస్తుంది. అదే కాదు మీకు ఇవ్వండి, మీ సుమన్ టీవీ వాళ్ళ కానీ ఎవరికి కానీ ప్రాబ్లం వచ్చిందని నన్ను కలవండి. మీరు కలవాలనుకుంటే కలవండి, మీకేముంది చూస్తారా? ఒక్క నిమిషం, మీరు అన్ని పూజలు చేద్దరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బట్టలు ఇప్పడానికి రెడీయా అనేది కూడా మీరు చెప్పాలి. మరి ఈ నగ్న పూజలో మీరు బట్టలు ఇప్పాలి కదా? అవునండి, అయినా ఆయన జాతకాలు మీ ముందు ఎప్పుడు మీకు వాళ్ళు అలాగే ఉండని. మీరేమైనా సమస్య ఉంటే చెప్పండి. మీకేమి అమ్మ శ్రీవత్స గారు కావాలా? ఒకరి జాతకాలు ఒకరి ముందు ఇప్పొద్దండి, ఒకరికి వచ్చి ఒకరు చెప్పొద్దండి. అయినా మేము చెప్పలేము. అయినా అమ్మవారు మాకు విరుద్ధమండి. గురువు గారు అని అనుబుద్ధి అవ్వట్లేదు, కానీ ఆ పక్కన ఇంకోటి పెడితే కనుక మీకు నచ్చదు కాబట్టి మీరు మాతో కోఆపరేట్ చేయకుండా ఇక్కడి నుంచి విత్డ్రా అయిపోతారనే భయంతో మీతో ఇప్పటికీ కూడా నేను మర్యాదిస్తూ ప్లెజెంట్గానే మాట్లాడుతున్నాను. దయచేసి ఒక 2 నిమిషాలు మా మాట ఆలకించవలసిందిగా విజ్ఞప్తి. ఓకేనా? సరే చెప్పండి. రమేష్కి మీరేవో అమావాస్య రోజు అతను ఏదో పిచ్చి పట్టినట్టుగా ఏవో ఒక మూఢనమ్మకంతో ఒక ఆలోచనతో మీ దగ్గరకు వస్తే ఏవో అతని చేత ఏవో రకరకాల పూజలు చేయించి అతని చేత డబ్బులు ఖర్చు పెట్టించి కొంత డబ్బులు మీ వరకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఇంటిని మొత్తం గొల్ల చేశారు. ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూడలేక ఉన్న కొడుకు భయభ్రాంతులకు గురయ్యి ఆడు పిచ్చోడు అయిపోకుండా 2 సంవత్సరాల పాటు కొడుకుని వేరే ఇంటికి పంపించి ఆ మొత్తం భయంకరమైనటువంటి క్షోభ అనేది ఈ రజిత అనేటటువంటి వ్యక్తి అనుభవిస్తుంది. ఈ అంశం మీకు తెలుసా, తెలీదా? మీరు ఎవరిని కాపాడుతున్నారు, ఎవరిని అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి మీరు కొత్తగా ఇచ్చేటటువంటిది ఏంటో అనేది మాకేమీ అర్థం కావట్లేదు. చెప్పడం అయిపోయిందిగా, ఉంది. ఏడా బంజారాహిల్స్ నుంచి రాత్రి పెయ్యాని సైకిల్ కట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయా. దెయ్యాన్ని సైకిల్ కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయావు. ఓకే, మామూలు కాదు. ఏం చేసావు తర్వాత? దెయ్యాన్ని చైన్తో కట్టావా, తాడుతో కట్టావా? ఎక్కడుంది ఆ దెయ్యం? నువ్వు చూస్తావా? ఎన్ని ఉన్నాయని కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అన్ని దెయ్యాలతో ఆడుకుంటాను, అవి ఆడిపిస్తాను, మీకు కూడా లంక మీద కలిగే అవకాశాలు వస్తాయి. మీ స్వర్ణము అన్ని రకాల విద్యలు ఉన్నాయి గురువుగారు మీ దగ్గర? ఉన్నాయండి, ఏం పర్వాలేదు. శ్రీవత్స గారు కావాలా? 5 నిమిషాల్లో ఎక్కడ ఉన్న అమ్మాయి కానీ ఇక్కడ రావాలి, ముందుకు వచ్చి కూర్చోవాలి. అదే అమ్మాయిలు రావాలి, అదే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అదే మీ దగ్గర. బతికిచ్చేవానే కానీ 10 మంది చెరగొట్టాలని కాదు. ఆడవాళ్ళని ఇలా నగ్నంగా పూజలు చేయిస్తే కనుక వాళ్ళకి ఏమవుతుంది? ఆయుష్ పెరుగుతుందా, లేదంటే వాళ్ళ జీవితాలు ఇంకా బాగుంటాయి? ఏమొస్తుంది దానివల్ల? అడ్వాంటేజ్ ఏంటి ఆడవాళ్ళకి? అది కాదండి, అమ్మవారికి వాళ్ళ ఇప్పుడు రజిత గారి భర్త గారు ఉన్నారు కదా, ఆయన 2 ఏళ్ళు కాపాడుతున్నాడు. పెద్ద ఆదిపీఠ శక్తి కూర్చుంది పైన. అది ఓకే, అంతవరకు అర్థమైంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రజిత గారిని కూడా నగ్నంగా వచ్చి పూజలు చేయమన్నారు కదా, దానివల్ల ఆవిడకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వీళ్ళు భార్య భర్తలు కలిసి ఉండలేకపోతున్నారు, కనీసం సంసార యోగ్యం కూడా కరెక్ట్ లేదు. అందుకే నగ్న పూజ చేస్తే కానీ వీళ్ళు బాగుపడతారు అంతే. అడ్డంగా పట్టుకోవాలి. నీ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది ఆడవాళ్ళకి ఇలా నగ్న పూజలు చేయించడం ద్వారా మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్ని నడిపిస్తున్నారు? అంటే సంసార జీవితాలు, భార్యాభర్తల యొక్క కలయిక గురించి ఎంతమంది ఆడవాళ్ళ చేత మీరు నగ్న పూజలు చేయించారు? ఆడవాళ్ళే కాదండి, మా దగ్గర మగవాళ్ళు కూడా వస్తుంటారు. సరే, ఆడవాళ్ళు మగవాళ్ళ చేత ఎంతమంది చేత మీరు చేయించుంటారు సుమారుగా? అంటే మీ అనుభవం తెలియాలి కదా మాకు. అయ్యో అంతెందుకండి, చాలా ఉన్నారు, ఒకరా ఇద్దరా, చాలా మంది చాలా రకాలుగా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతో ఈ రోజు ఇక్కడ లేరు, చాలా మంది చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. మీరు కూడా ఒకసారి నా దగ్గరకు వచ్చి కలవండి, మీకు కూడా ఎలాంటి పొజిషన్ వస్తుందో నేను చూపిస్తా. మాకున్న పొజిషన్ చాలండి, చాలా సంతోషం. మాకున్న పొజిషన్ చాలు, మేము వస్తే కనుక మీ చేత నగ్న పూజ చేయిస్తాం. ఓకేనా? మీ పొజిషన్ మారిపోతుందేమో చూసుకోండి. మీ ఇంటి బయట నడి బజార్లో కూర్చోబెట్టి నగ్న పూజ చేయిస్తాం.
రమేష్ అనేటటువంటి ఈ వ్యక్తి లాంటి వాళ్ళు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు అనేటటువంటిది మాకు ఇప్పుడు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇప్పుడు నీ మీద వీళ్ళందరి చేత ఎవరైతే రమేష్ గారి భార్య ఇవన్నీ కూడా ఏవైతే నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ అయ్యి ఉంది. ఇవన్నీ కూడా మేము ఎవిడెన్స్గా పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్నావు, ఎంతమందితో ఫైనాన్షియల్గా నువ్వు మోసం చేసావు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడేసావు అనేటటువంటిది మొత్తం లెక్క అంతా కూడా మేము ఈరోజు తేల్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఐదర్ నువ్వు వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లు నువ్వన్నా ఇయ్యి, లేదంటే మీరున్న చోటకు వచ్చి మొత్తం మీ దగ్గర నుంచి మొత్తం అంతా సేకరించి మొత్తం అందరి చేత మేము కేసు పెట్టిస్తాం నీ మీద. ఏమని కాంప్లైంట్ అంటున్నారు, అదంటున్నారు, లగ్న పూజలు అంటున్నారు. మీరు లగ్న పూజలు అంటే నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. అదొకటి ఇద్దరి మధ్య జరిగిన సీక్రెట్ పూజలు అండి అవి. కాంప్లైంట్ చేస్తామన్నారు కదా, కాంప్లైంట్ చేస్తే కూడా నాకు ఎన్ని శక్తులు లేవు. ఒక్క శక్తి అంటే నువ్వు నీ మనసు మారి నువ్వు తిరిగి రావాలి. జోబులో పెట్టుకోండి శక్తులని. మాట్లాడడం నాకెందుకండి? ఉండండి, సరే చూసుకుందాం. మాలాంటి వాళ్ళతో మాట్లాడరా, నమస్కారం నాయన పెట్టేసాయి. కాదు కళ్యాణ్ గారు, ఆ గురువుతో అతనితో మాట్లాడితే అంటే తను చెప్పాలనుకున్నదే చెప్తున్నాడు తప్ప మనం అడిగిన దానికి, మీరు అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పట్లేదు. అతని మానసిక పరిస్థితి కూడా ఏదైనా వీక్గా ఉందనుకోవాలా, లేకపోతే అతను తెలివైన వాడేనంటారా? లేదు, ఇప్పుడు అతను ఏంటంటే మన ప్లాట్ఫామ్, మన కాన్వర్జేషన్ కూడా అతను మార్కెటింగ్కి వాడేసుకుంటున్నాడు సుమన్ టీవీ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఇటువంటివి ఉంటాయి, ఈ క్షుద్ర పూజలు ఇలాంటివి, ఈ పూజలు లంకి బిందులు ఇలాంటి పూజలు చేయటం వల్ల ఎంతో మంది ఇళ్లలోంచి దెయ్యాలు బయటకు పంపించేసాము, వీళ్ళ జీవితాల్లో ఎంత కళను నింపామంటే కనుక నిజంగా మన సమస్యకి ఎక్కడ పరిష్కారం రానప్పుడు ఇటువంటి గురూజీలు ఉంటారు అనేటటువంటి ఆలోచనతో ఎవరన్నా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఆ విధంగా కనెక్ట్ అవుతారేమో అనే ఆశతో ఈ ప్లాట్ఫామ్ని మార్కెటింగ్ వాడేసుకుని ఒక అర్థం కానటువంటి భాషను మాట్లాడుతూ మన ప్రశ్నను డివేట్ చేస్తూ ఇంకో దోవలోకి పంపించేటటువంటి మ్యానిపులేటివ్ బిహేవియర్. సో ఏంటంటే అక్కడ ఇతను ఏంటంటే ఒక పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్నాడు, కానీ పిచ్చోడు కాదు. ఇతను ఏంటంటే ఒక మ్యానిపులేటివ్, ఒక కన్నింగ్ కాన్ అంటూ ఉంటారు. ఇలాంటి మోసాలను చేస్తూ ఎంతో మందిని అన్యాయానికి గురి చేసినటువంటి ఒక బాగా ఇందులో రాటు తేలినటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న కల్ప్రిట్. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో, ఇంకెంతమంది జీవితాలు కాపురాలకు పాడు చేస్తాడో ఏమో. వినమ్మ రజిత, మొత్తం అంతా కూడా న్యాయం చేయండి అని మమ్మల్ని అడగక్కర్లేదు. నువ్వు నీ గడప దాటి నీకు తెలిసినటువంటి ఒకరిద్దరు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడినా న్యాయం దొరుకుతుందమ్మా. సుమన్ టీవీ వరకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి మూర్ఖుల గురించి సమాజంలో మాట్లాడటానికి, ఇటువంటి మూర్ఖుల్ని శిక్షించడానికి సమాజంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎంతో హెల్ప్ ఉంది. ఎంతో మంది ముందుకు వచ్చేటటువంటి వాడు మూర్ఖుడు, వాడు పిచ్చోడు, వాడు శాడిస్ట్. ఎంతో మంది ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నాడు. ఈ ప్రోగ్రామ్ చూసినటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు ఎవరైనా చూసుంటే కనుక, ఈ కార్యక్రమాన్ని చూసుంటే కనుక వెంటనే మాకు కాంటాక్ట్ చేసి ముందుకొచ్చి ఇటువంటి వాడి మీద కంప్లైంట్స్ పెట్టి వీడిని కటకటాలు వెనకతలు తోసేటటువంటి ప్రయత్నంలో మనందరం కూడా చేయగలపాలి అనేది నా ఉద్దేశం. అందుకే నాలాగా ఎవరు బలి కాకూడదని నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను డాక్టర్ గారు. మీలాంటి వాళ్ళు నువ్వు బయటికి రావాలి, పోలీస్ కంప్లైంట్ చేద్దాం. పోనీ నీకు భయంగా అనిపిస్తోంది, నువ్వు వెళ్ళలేను అంటే ఎట్లా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి మేము చెప్తాం. సుమన్ టీవీ తరపున నేను ఉంటాను ముందుకి. ఇతను గుప్పెట్లోంచి రమేష్ని బయట వేయటం, ఓకే, ఇతన్ని శిక్షించటం, ఇతన్ని బయట వేయటం అనేటటువంటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రమేష్ యొక్క మానసిక పరిస్థితిని సెట్ చేయటం అనేది ఫేజ్ 2. ఎందుకంటే ఇప్పుడు వీడైతే బయటకు వెళ్ళిపోయాడు, ఈ విధంగా ఫోన్ చేసి ఈ గురూజీని అతని జీవితంలోంచి బయటకు పంపించేసి ఇంత భగవంతుడిని, ఇంత దేవుణ్ణి అతని జీవితంలో బయటకు పంపించేసామని చెప్పి రమేష్ పిచ్చి ఇంకా ఎక్కువ అవ్వచ్చు, నీ మీద ఇంకా ఖర్చు పెట్టుకుని నీ మీద కక్ష సాధింపు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ రెండో అంశానికి కూడా మేము సహాయపడతాం. ఒకటి ఏంటంటే కనుక సామాజిక పరమైనటువంటి అంశం, ఇటువంటి భయంకరమైనటువంటి మనిషి కటకటాలు వెనకాల వెళ్ళాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేది ఒక ఎత్తు అయితే కనుక, రెండో అంశం ఏంటంటే కనుక రమేష్కి సరైనటువంటి మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తా. రైట్. ఎందుకంటే ఈ కాల్ కట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ వాతావరణం, ఈ పూజ ఏదో కార్యక్రమం ఈ రోజు అయిపోద్ది కదా, రేపు కానీ ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ రమేష్ కొద్దిగా చల్లబడతాడు. చల్లబడిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తా. నాకు ఫోన్ కాల్, వీడియో కాన్ఫరెన్స్లో నేను రమేష్తో మాట్లాడి, రమేష్కి వీడియో కాన్ఫరెన్స్లోనే నేను కన్విన్స్ చేసుకుని, కౌన్సిలింగ్ చేసుకుని నా క్లినిక్ నేను రప్పించుకుంటా. వాస్తవానికి స్వామీజీ నా రూమ్లోనే ఉన్నాడు రా బాబు అనేటటువంటి విధంగా నేను కన్విన్స్. కానీ కళ్యాణ్ గారు, ఈ లోపు స్వామీజీ అతనికి రమేష్కి ఫోన్ చేసి కనుక ఇదంతా జరిగింది చెప్తే, అందుకని ముందు మనం స్వామీజీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ స్వామీజీ మీద యాక్షన్ తీసుకుంటామా, తక్షణంగా ఈ ఫోన్ కాల్ పెట్టయిన తర్వాత ఇమీడియట్గానే మనం యాక్షన్ తీసుకుంటాం. సో దట్ దాని ప్రభావం నీ మీద పడకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే రమేష్ను కూడా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటుంది. దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 2లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా రమేష్ని నేను కన్విన్స్ చేసుకుని వీడియో కాల్ కౌన్సిలింగ్ ద్వారా నేను నా క్లినిక్ రప్పించుకుని అతన్ని కన్విన్స్ చేసుకుని అతనికి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇప్పించే ప్రయత్నం నేను చేస్తానమ్మా.
ఓకేనా? ఓకే సార్, చాలా నువ్వు థాంక్స్ ధైర్యంగా సార్. ఉండు థ్యాంక్ మా. యూ సో మచ్ సార్. నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు, కళ్యాణి గారు. ఎస్ ఎస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన సమయం అండి. చట్టపరంగా అమ్మాయికి హెల్ప్ చేద్దాము. మానసికంగా అతన్ని మార్చడంలో మీ వంతు ప్రయత్నం ఎందుకంటే మీరు అమ్మాయి చేయండి. ఇక్కడ రమేష్ని మనం హెల్ప్ చేయకపోతే ఇంకో గురూజీ తగులుకుంటాడు తగులుకుంటాడు, రమేష్. అంతే, ఎందుకంటే ఖచ్చితంగా. ఇటువంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా వీధికి ఒక ముగ్గురు ఉన్నారు అవునవును. కాబట్టి ఇది ఒక ఫ్రీ మనీ, ఈజీ మనీ, మాటల ద్వారా గారడి చేసి ఇటువంటి వాళ్ళని గుప్పెట్లోకి లాక్కుని ముంచేసేటటువంటి అవునండి, ప్రయత్నానికి ఈజీ ఖచ్చితంగా. మనీకి చాలా మంది ఉంటారు. సో మనం ఏంటంటే ఒకటి ఈ స్వామీజీ అనేటటువంటి ఈ గురూజీ అనేవాడు దొరికాడు కాబట్టి వాడిని కటకటాలనిపోతుంది. రెండోది ఏంటంటే రమేష్ మనసు మార్చాలి, ఇంకొకరి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఇతన్ని మళ్ళీ ఇంకొకరు వాడుకోకుండా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా రమేష్ మార్చాలి. మనసుని మార్చాలి. మార్చాలి. అది సెషన్స్ తో సాధ్యమేనండి. లేదా మెడికల్ మేనేజ్మెంట్ కావాలి మేడం. ఎందుకంటే ఇది సైకోసిస్ అంటారు, ఇది బైపోలార్ సైకోసిస్ అంటారు, బైపోలార్ డిసార్డర్ అని అంటూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఉంటా లోనార్ మూవ్మెంట్ బట్టి హార్మోనల్ న్యూరోకెమికల్ బ్రెయిన్లో చేంజెస్ ఏర్పడటం వల్ల నెలకి 1 కానీ 2 రోజులు మాత్రమే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీన్ని బైపోలార్ ఫేసెస్ అంటూ ఉంటారు. అంటే బైపోలార్ అంటే మంచిగా ఉండే ఫేసు, చెడుగా ఉండే ఫేసు, ఈ రెండిట్ల మధ్యన ఫ్లక్చువేట్ అయ్యి ఇదే మనం తెలుగు సినిమాల్లో అపరిచితుడు అని అంటూ ఉంటారు చూడండి, ఇలా మారిపోతూ ఉంటారు అన్నమాట. సో అటువంటి దానికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేటటువంటి దాంతోపాటు యాంటీ సైకోటిక్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, నమస్తే. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.